తెలంగాణ వ్యాప్తంగా దంచు కొడుతున్న వానల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. వర్షాల ప్రభావంపైన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక వరదల్లో మృతి చెందిన వారికి ప్రకటించిన 4 లక్షల ఎక్స్‌గ్రేషియాను 5 లక్షలు చేశారు. ఇక మరింత సహాయంపైన కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడామని అన్నారు. ప్రధాని మోదీకి వర్షాలపైన లేఖను కూడా రాశారు. రెడ్డిక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి సంబంధించి ఈ వరదలకి సంబంధించి మృతి చెందిన వారికి కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు, అది కూడా పెంచారు 4 లక్షల నుంచి 5 లక్షలకి. అలాగే ప్రధానికి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధమైనటువంటి లేఖ రాశారు? అలాగే వీళ్ళకి వరదలలో మృతి చెందిన వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏంటి డీటెయిల్స్? మమత, ముఖ్యంగా తెలంగాణ లేదా ఆంధ్ర 2 రాష్ట్రాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురియడంతో అట్లాగే ఆర్థిక సాయం భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూసుకుంటే భారీ ఎత్తున నష్టపరిహారం జరిగింది. అట్లాగే మనుషులు కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కంట్రోల్ రూమ్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు, సిఎస్ వీళ్ళందరూ పాల్గొన్నారు. దీనిలో భాగంగానే చనిపోయిన ఎవరైతే ఉన్నారో బాధితులకు సంబంధించి వాళ్లకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. 4 లక్షలు ముందుగా ప్రభుత్వం 4 లక్షలు ప్రకటించింది. తర్వాత సమీక్షా సమావేశం ఇక కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలోనే భాగంగానే 4 నుంచి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ఈ ఏదైతే వరద నష్టం ఉందో దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని ఒక లెటర్ కూడా రాయడం జరిగింది కేంద్రానికి. ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వరదల నష్టాన్ని ఒక విపత్తుగానే కాకుండా జాతీయ విపత్తుగా గుర్తించాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు, దీనికి నేపథ్యాన్ని మొత్తం లేఖ ద్వారా ప్రధానమంత్రికి వివరించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఖచ్చితంగా ఆదుకోవాలని లేఖలో మోడీకి తెలియజేసినట్లు తెలుస్తుంది. మమత, మొత్తానికైతే ఏదైతే ఉందో తెలంగాణలో కీలకంగా ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలు ఏవైతున్నా భారీ ఎత్తున నష్టం జరిగినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు ఖమ్మంకి సంబంధించిన మంత్రులు తుమ్మల గాని, తర్వాత ఉత్తమ్ గాని, తర్వాత పొంగులేటి గాని ఈ పరిశీలనలకు వెళ్ళినప్పుడు కూడా పొంగులేటికి బైక్ జారిపోవడంతో కింద పడడం జరిగింది. మొత్తానికైతే ఖమ్మం చాలా నష్టపోవడం జరిగింది. ఖమ్మం ప్రాంతం అంతా రైతులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తినాయని ఖమ్మం సంబంధించిన ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మానికి భారీ ఎత్తున నష్టపరిహారం అయితే ఇవి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తుంది. మమత, రైట్. థ్యాంక్ యూ రాము. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.